భారత్ దాల్ పథకంలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్రం ఇచ్చిన శనగల సరఫరాలో ట్రేడర్ల గోల్మాల్ వెలుగు చూసింది. 50,000 టన్నుల శనగల్లో భారీ దందా బయటపడింది. 300 కోట్ల రూపాయల విలువైన శనగలు అక్రమంగా విక్రయించినట్లుగా అధికారులు గుర్తించారు. నోడల్ ఏజెన్సీ హక్కాపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. సబ్సిడీపై ఇవ్వాల్సిన దాల్ బహిరంగ మార్కెట్లో అమ్మకం జరిపినట్లుగా గుర్తించారు. మిల్లింగ్, ప్యాకింగ్, ఇన్వాయిస్ ప్రక్రియ లేకుండానే ట్రేడింగ్ చేసినట్లుగా ఈ విచారణలో తేలింది. ప్రభుత్వానికి రావాల్సిన పన్ను ఆదాయం మాయమైంది. ఈ క్రమంలో ఫిర్యాదులపై కేంద్ర ఆహార శాఖ వివరణ కోరింది. పన్ను ఎగవేతపై వాణిజ్య శాఖ, ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోంది. గద్వాల్లోని వీకేఆర్ సీడ్ కంపెనీపై ఐటీ దాడులు నిర్వహించింది. శనగల ట్రేడింగ్ లో భారీ పన్ను ఎగవేత ఆధారాలు లభ్యమయ్యాయి. 300 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల రికార్డులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఏపీలో కూడా ఐటీ దాడులు నిర్వహించారు. గుంటూరు, వైజాగ్, కర్నూలు, వినుకొండలో తనిఖీలు చేశారు. అయితే ఏజెంట్ వెంకటేశ్వరరావు ఇళ్లలో రికార్డులను సీజ్ చేశారు. పన్ను ఎగవేత, చిట్టి వ్యాపారం, బినామీ లావాదేవీల ఆధారాలను సేకరించారు. లాకర్లలో బంగారం, నగదు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. శనగల విక్రయంలో పన్ను ఎగవేతకు సంబంధించి స్పష్టమైన సాక్ష్యాలు దొరికాయని సమాచారం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, దాల్ పథకంలో భారీగా అవకతవకలు వెలుగు చూసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా శనగల ట్రేడింగ్ కి సంబంధించి పన్ను ఎగవేత భారీ మొత్తంలో జరిగిందని, దీనికి సంబంధించి సాక్ష్యాలు కూడా దొరికినట్లు సమాచారం అందుతుంది. సో ఐటీ అధికారులు ఏమంటున్నారు? రాధిక, భారత్ దాల్ వ్యవహారానికి సంబంధించి, పథకానికి సంబంధించి భారీ మొత్తంలో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఐటీ అధికారులు, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారంలో పన్ను ఎగవేతకి వ్యవహరించారని చెప్పేసి ఐటీ అధికారులు అయితే దాడులు చేశారని చెప్పాలి. ఈ దాడుల్లో భాగంగా ముఖ్యంగా 50,000 టన్నులకు సంబంధించి మెట్రిక్ టన్నుల శనగలు పంపిణీ విషయంలో ఈ స్కామ్ జరిగిందని చెప్పేసి, ఈ వ్యవహారంలో 50,000 మెట్రిక్ టన్నుల శనగలు తెలంగాణకి పంపగా, కేంద్రం పంపిన వ్యవహారంలో 300 కోట్లు విలువ చేసి 50,000 మెట్రిక్ టన్నులకు గాను ఐటీ ఎగవేతలకి పాల్పడ్డట్టుగా ట్రేడర్లు ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినట్టుగా అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఐటీ సోదాలు అయితే జరిగాయి. ఐటీ సోదాలు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ నగరంలో కాగా, అదేవిధంగా ఏపీకి సంబంధించి పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా గుంటూరు, వైజాగ్ లాంటి ప్రాంతాలలో కూడా జరిగినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఐటీ సోదాలకు సంబంధించి భారత్ దాల్ స్కీమ్ కి సంబంధించి దాదాపు అంటే సబ్సిడీ రూపంలో వినియోగదారులకి అమ్మాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ శనగల వ్యవహారానికి సంబంధించి శనగల విషయంలో 50,000 మెట్రిక్ టన్నులు శనగలు అనేవి కేంద్రం తెలంగాణకు పంపిన క్రమంలోనే దీనికి సంబంధించి సబ్సిడీ రూపంలో అమ్మాల్సి ఉంటుంది. అంటే కిలో 60 రూపాయల చొప్పున అమ్మాల్సి ఉండగా, కానీ దాన్ని ధర పెంచుతూ కూడా ప్రైవేట్ వ్యక్తులకి ఈ శనగలు అమ్మినట్టుగా కూడా అధికారులు గుర్తించిన వ్యవహారంలో కూడా వీళ్ళు చాలా వరకు కూడా ఐటీ రిటర్న్స్ అనేవి కట్టకపోవడం, ఎగవేసినట్టుగా, ముఖ్యంగా ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి కూడా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పన్ను ఎగవేసినట్టుగా కేంద్రానికి గుర్తించిన అధికారులు ఇందులో భాగంగానే సోదాలు అయితే చేశారు. ఈ సోదాల్లో భాగంగా వెంకటేశ్వరరావు ఇంట్లో కూడా చాలా వరకు కూడా ఏజెంట్ వెంకటేశ్వరరావు ఇంట్లో సోదాలు అయితే జరగడం జరిగింది. ఈ సోదాల్లో భాగంగా అతని దగ్గర నుంచి కొన్ని కీలక పత్రాలు, డాక్యుమెంట్స్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఇతను చాలా వరకు కూడా బినామీల పేర్లతోటి ఆస్తులు కూడబెట్టినట్టుగా, అదేవిధంగా దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ వెంకటేశ్వరరావుకి సంబంధించి చిట్టీల వ్యాపారం కూడా కొనసాగించాడని చెప్పేసి కూడా అధికారులు గుర్తించారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఈ 50,000 మెట్రిక్ టన్నుల శనగల విషయంలో వినియోగదారులకు కాకుండా ప్రైవేట్ వ్యక్తులకి చాలా వరకు కూడా అమ్మకాలు జరిపారని చెప్పేసి, అమ్మకాలు జరిపిన విషయాలన్నీ కూడా ఇన్వాయిస్లు క్రియేట్ చేయకుండా, ఎలాంటి డాక్యుమెంట్స్ క్రియేట్ చేయకుండా వాళ్ళ సొంత లాభాలకి ఉపయోగించుకున్నారని చెప్పేసి కేంద్రానికి ఈ విధంగా పన్ను ఎగవేసినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. కాబట్టి దాదాపు 300 కోట్లు విలువ చేసి శనగలకు సంబంధించి గాను ఈ విధంగా స్కామ్ లో వ్యవహరించారని చెప్పేసి కూడా అధికారులు గుర్తించారు. దాదాపు 2 రోజుల పాటు ఈ ఐటీ సోదాలు అయితే జరిగాయి. ఐటీ సోదాల్లో భాగంగా ఇటు హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో, కొండాపూర్ లాంటి ప్రాంతాలలో, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలలో ఐటీ సోదాలు అయితే జరిగాయి. అదేవిధంగా ఏపీలో కూడా ఇలాంటి సోదాలు అయితే చేశారు. ముఖ్యంగా ఈ భారత్ దాల్ స్కీమ్ కి సంబంధించి చాలా వరకు కూడా ముఖ్యంగా పేదలకు సంబంధించి కావచ్చు, వినియోగదారులకు సంబంధించి కావచ్చు, సబ్సిడీ రూపంలో అమ్మాల్సి ఉంటుంది. అంటే ఉన్న ధర కంటే తక్కువ చేసి వినియోగదారులకి అమ్మాల్సి ఉంటుంది శనగలకు సంబంధించి. కానీ వీళ్ళు ఆ విధంగా కాకుండా ధర పెంచి, అంటే
₹60 ఉండాల్సిన ధర కాస్త ₹90కి అమ్మినట్టుగా అధికారులు గుర్తించిన వ్యవహారంలోనూ అదే విధంగా దాదాపు గత ఏడాది ఫిబ్రవరిలో కూడా ఈ హాకా కంపెనీకి సంబంధించి కావచ్చు హాకాకి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళకైతే ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలని చెప్పేసి కూడా కేంద్రం కోరిన నేపథ్యంలోనూ మేము ఎలాంటి అవకతవకలకి పాల్పడలేదని చెప్పేసి హాకా కూడా వివరణ ఇచ్చిన తర్వాత కూడా చాలా వరకు హాకా నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా అమ్మాల్సిన వాటికంటే ఎక్కువ ధర పెట్టి అధిక ధరతోటి అమ్ముతున్నారని చెప్పేసి అధికారులు గుర్తించిన క్రమంలోనే ఐటీ సోదాలు అయితే చేయడం జరిగింది. రాధిక. రైట్ అనిల్, ఏజెంట్ వెంకటేశ్వరరావుతో పాటు ఇంకా ఎవరెవరి పేర్లు ఈ కేసులో వినిపిస్తున్నాయి, ఇంకా ఎవరెవరి ఇళ్లలో ఆంధ్రతో పాటు ఇంకా ఆంధ్రాలోని ఎక్కడెక్కడ ప్రాంతాల్లో సోదాలు జరిపారు ఐటీ అధికారులు? ప్రస్తుతం అయితే వెంకటేశ్వరరావు పేరు అయితే వినిపిస్తుంది రాధిక. ముఖ్యంగా ఇతను ఒక ఏజెంట్ గా వ్యవహరించాడు. ముఖ్యంగా ఈ 50,000 మెట్రిక్ టన్నుల శనగలు దిగుమతి చేసే క్రమంలోనూ ఇతను ఏజెంట్ గా వ్యవహరించాడు కాబట్టి ఇటు ఏపీలోను తెలంగాణలోను, అంటే తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రాంతాలు ముఖ్యంగా కొండాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలలో కూడా సోదాలు చేశారు. ముఖ్యంగా ఇతనికి సంబంధించి వెంకటేశ్వరరావుకి సంబంధించి అతని ఇళ్లలో కూడా సోదాలు చేయడం జరిగింది. వెంకటేశ్వరరావు ఏజెంట్ గా వ్యవహరించిన క్రమంలో చాలా వరకు కూడా ఈ అక్రమాలకి పాల్పడ్డట్టుగా ఐటీ రిటర్న్స్ అనేవి ఎగవేసినట్టు కేంద్రానికి ఇవ్వాల్సిన పన్ను అనేవి ఎప్పుడైతే ఈ పన్నులు కట్టాల్సి ఉంటుందో దానికి సంబంధించి ఎప్పుడైతే ఈ విక్రయాలు అనేవి జరుగుతాయో ఆ విక్రయాలు జరిపే టైంలో ఇన్వాయిస్లు కావచ్చు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, బిల్లు కావచ్చు, ఇవన్నీ తయారు చేయాల్సి ఉంటుంది. కానీ ఇలాంటివి ఏమీ తయారు చేయకుండా ప్రైవేటు వ్యక్తులకి అమ్మడం, దొంగ పత్రాలని క్రియేట్ చేయడం, ఇలాంటివన్నిటి కూడా క్రియేట్ చేశాడని చెప్పేసి కూడా ఆరోపణలు ఉండడంతో అతని ఇళ్లలో అయితే సోదాలు చేయడం జరిగింది. సోదాలు చేసిన క్రమంలోనే వెంకటేశ్వరరావు ఇంట్లో బినామీలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా అతను చిట్టీల వ్యాపారం కూడా వ్యవహరించాడని చెప్పేసి దానిలో భాగంగానే అతని పైన కూడా దాడులు చేయడం జరిగింది. అయితే ఇందులో వెంకటేశ్వరరావుని కనుక విచారిస్తే మరిన్ని వివరాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి భారత్ దాల్ విషయానికి వస్తే కేంద్రం చాలా వరకు కూడా వినియోగదారులకు కావచ్చు, ఎవరైతే కొనుగోలు చేయాలనుకుంటున్నో వాళ్ళందరికీ కూడా తక్కువ ధరకి అమ్మాలని చెప్పేసి భారత్ దాల్ స్కీమ్ అనేది ఉంటుంది, పథకం అనేది ఉంటుంది. దాని రూపంలోనే సరఫరా అనేది చేస్తుంటారు. ఆ సరఫరా చేసే క్రమంలోనే ఆ చేసిన సరఫరాకు సంబంధించి 50,000 మెట్రిక్ టన్నుల ఈ శనగల విషయంలో చాలా వరకు కూడా అక్రమాలకి పాల్పడ్డట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆరోపణలో భాగంగానే ఐటీ దాడులు జరిగాయి, ఐటీ సోదాలు అయితే చేశారు. ఐటీ సోదాల్లో దాదాపు 300 కోట్ల వరకు కూడా స్కామ్ కి పాల్పడ్డట్టుగా అందులో భాగంగానే ఐటీ సోదాలు అయితే చేయడం జరిగింది. ఇప్పటికే వెంకటేశ్వరరావు అయితే అతని ఇంట్లో సోదాలు జరిగాయి. మరిన్ని వివరాలు కనుక వెలుగులోకి రావాలి అంటే వెంకటేశ్వరరావుని విచారిస్తే వెలుగులోకి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రాధిక. థ్యాంక్ యూ అనిల్.